మేడం ఓకే. రికార్డింగ్ స్టార్ట్ అయింది మేడం. ఓకే. నమస్తే అండి. నమస్తే మదనమ్మ. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాణిపాకం విఘ్నేశ్వర పిరమిడ్ వాళ్ళు సుగుణ గారు ఈ విధంగా నన్ను అడగడం జరిగింది. సో థ్యాంక్స్ టు సుగుణ మేడం అండ్ సుష్మా గారు, నౌ సూర్యకళ గారు ఫర్ షేరింగ్ మై స్క్రీన్, మై క్లాస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇక్కడ నా గురించి చాలా తక్కువ మందికే తెలుస్తుంది. ఒక నారాయణవనంలో పుత్తూరులో త్రినేత్ర వాళ్ళతో నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి పుత్తూరు కొంచెం అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు నా గురించి చెప్పడం అంటే నారాయణవనం అని పుత్తూరు దగ్గర ఒక ఇది అండి, టౌన్, ఒక చిన్న ఇది పల్లెటూరు కన్నా కొంచెం పెద్దది. అక్కడ నాన్నగారు ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ లో ఆయన ఆశ్రమం కట్టడం అయితే జరిగింది. ఆయన ఉద్దేశం వచ్చి ఒక వృద్ధాశ్రమం కట్టాలి అని అప్పట్లో ఆయన ఉద్దేశం 2011లో మా అమ్మగారు శరీరం వదిలిన తర్వాత. అయితే అలా కూడా ఆయన కొంతమంది వృద్ధులను తీసుకొచ్చి పెట్టడం అంతా జరిగింది. ఆ తర్వాత నేను అసలు నాన్నగారి ఆశయం ఉంది కదా చూద్దామని ఈ విజయవాడలో నేను 1999లో రావడం జరిగింది. విజయవాడలో కాలేజీ పరంగా ఇక్కడికి వచ్చాము మేము లెక్చరర్స్ గా. అప్పుడు సో ఈ వృద్ధాశ్రమం గురించి నేను అంతా వాకప్ చేస్తే వృద్ధాప్యం శరీరంకే కానీ బుద్ధికి కాదు అనేటువంటిది నాకు అప్పుడు కూడా బోధపడి నాన్నతో అనడం జరిగింది. ఇది ఒక డబ్బుతో కూడి నువ్వు ఏదో నీ తృప్తి కోసం ఆహారం పెట్టడమే కానీ అది ఆత్మను ఉద్ధరించేది కాదు నాన్న అని మా నాన్నకి చెప్పడం జరిగింది. అంతలో పత్రిజీ గారి ఫాలోవర్ గా, డిసైపుల్ గా మా సిస్టర్ సుధేష్ణ, ఆవిడ పేరు, ఐర్లాండ్ లో ఉంటారు. ఆవిడ, నాన్న నువ్వు ఇంత కడుతున్నావు, పిరమిడ్ కూడా పెడదాం నాన్న, ఇట్లా బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉన్నారు అని ఆ తిరుపతిలో స్కందస్వామి అనే సీనియర్ మాస్టర్ యొక్క ఇన్స్పిరేషన్ తో అక్కడ ఒక 10 lakhs ఖర్చు పెట్టి ఆ పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను నా సాధనలలో, భక్తి మార్గంలో, ఆ గురువుల యొక్క వేటలో ఈ ఆత్మ శోధన చేసుకుంటూ ఎక్కడ తృప్తి ఉంది, ఈ ఆనందం తాత్కాలికం కదా అనేటువంటి ప్రయాణం చిన్నప్పటి నుంచి నాకు ఉండేది. ఏది చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది కాదు, సమ్ అదర్ థింగ్ ఇస్ దేర్ అని నా మనసులో ఎప్పుడూ నాకు అనిపిస్తూ ఆ చిత్తం చెప్తూ ఉండేది. సో ఈ యొక్క ప్రయాణము, ఈ వెతుకులాట జరుగుతూ ఉన్న క్రమంలో నేను ఎక్కడుంటే అక్కడ ధ్యానం చేసుకోవడం, ఎక్కడ అనిపిస్తే అలా తీసుకొని మా వారిని తీసుకొని వెళ్ళిపోవడం, ఋషికేశ్కి, హరిద్వార్కి, ఎక్కడో అడవులు, ఒక మునిపల్లె అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడ నాకు అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి ధ్యానం చేసుకోవడం, అలా ఏకాంతంగా కూర్చోవడం, ఇలా చేసుకోవడం అనేది అయితే చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడన్నా ఈ సంసారంలో పడి ఎవరన్నా ఒక చిన్న మాట అనడము ఏదన్నప్పుడు కొంచెం ఆ కిన్నురాలను అయ్యేదాన్ని, అరే ఎందుకు ఇలా అనాల్సి వస్తుంది వీళ్ళు అనేటువంటి భావన నాలో కలుగుతూ ఉండింది. ఆ రోజు 2011 అయిన తర్వాత నాన్నగారు 2020 కరోనా అప్పుడు ఇంకా ఆశ్రమం మొత్తం ఖాళీ అయిపోయింది. 21లో నాన్నగారికి హెల్త్ బాగాలేకుండా వచ్చింది. హెల్త్ బాగాలేకుండా వచ్చిన తర్వాత నాన్నని బెంగళూరులో అంతా చూపించి ఆయనకి క్యాన్సర్ అని తెలిసి చాలా ఇంజెక్షన్స్ ఇప్పించి ఇంకా ఈ 70 years అయిపోయిందమ్మా, బాడీ సహకరించదు అన్న తర్వాత, అంటే తండ్రి అనే మోహము కొంతవరకు పాత్ర వహిస్తుంది. సో అలా నాన్నగారిని తీసుకొని ఆ ఆయన కట్టిన ఆశ్రమానికి వచ్చినప్పుడు అబ్జల్యూట్ గా నేను ఒక 1 year ఆ భూమిలో, ఆ ప్రకృతిలో, ఆ నన్ను నేను ఏకాంతంలో అన్ని వదిలేసి ఆ బంధాలు వదిలి అలా నాన్నతో గడుపుతూ ఆయన్ని గ్రేషియస్ ఎగ్జిట్ అన్నమాట, ఆయన్ని చాలా చక్కగా వెళ్ళిపోవడము, ఆయనకి మేము అన్ని తెలిసి ఆయన పంపించడం అనేది వితౌట్ ఎమోషన్స్ అలా పంపించాము. ఆ రోజు నాకు అనిపించింది ఈయన ఆశయాన్ని ఇది ఎందుకు పెట్టారు, పత్రిజీ గారి పిరమిడ్ ఎందుకు అక్కడికి వచ్చింది, నాన్న ఎందుకు ఈ సంకల్పంతో ఈ భూమి ఎందుకు ఇది కట్టాల్సి వచ్చింది అని పరిపరి విధాలుగా ప్రశ్న నేను వేసుకొని ఒకరోజు బెంగళూరు నుంచి నేను మా వారు వస్తుంటే త్రినేత్ర పిరమిడ్ అని పుత్తూరు దగ్గర ఉన్నది, అక్కడికి వెళ్ళడం జరిగింది.
అప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు అసలు ఇది కదా నాకు కావాల్సిన కుటుంబము అని అనిపించింది. వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ నా ఫీలింగే నేను ఇన్ని రోజులు వెతుకుతున్న కుటుంబం ఇది. అంటే లైక్ మైండెడ్నెస్ అంటారు. ఆ లైక్ మైండెడ్నెస్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఆయన ఒక విశ్వ శక్తి. ఆయన అంతగా అందరి యొక్క ఆలోచన విధానాన్ని ఒక తాటి మీద నడిపించి తన తపోశక్తితో ఇంత ధార పోసి ఆయన వెళ్ళారు. కాబట్టి ఇంకా ఇలా నేను ఇలా నా ప్రయాణం ఇలా ఇది ఇంక ఇక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. నేను అడిగిన నా ఒక ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరికింది అని నాకు అనిపించిందమ్మా. ఆ అనిపించిన క్రమంలో 2023 నుంచి 2.5 years గా నేను త్రినేత్ర పిరమిడ్ సభ్యులతో చుట్టుపక్కల నాన్ మెడిటేటర్స్ ఎవరు ధ్యానంలో లేకుండా ఎన్నో బాధలతో ఇదే సంసారమే శాశ్వతం అనుకోని ఎన్ని ఆర్థిక బాధలు, కంపారిజన్స్, ఇన్ని రకాలమైనటువంటి వ్యావహారిక బంధ చక్రంలో ఇరుక్కొని పోయిన వాళ్ళందరినీ కొంత ధ్యానంలో కూర్చోపెట్టి వాళ్ళకి ఆత్మ శాంతి కలిగే విధంగా జీవుడు ఉండంగానే ఆ విధంగా చేయడం అనేది ఒక ఒక ఎక్స్పెరిమెంట్ గా నేను పెట్టుకొని వెళ్ళడం జరుగుతుందమ్మా. మా ఒక ప్రయాణంలో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అంటే ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఒక దివ్య శక్తి డివైన్ హీలింగ్ తీసుకొచ్చి అంటే వాళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ ఆస్ట్రల్ ట్రావెల్ చూడగలుగుతూ, సో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ అంతా మేము చాలా వరకు చేసి ఈ రోజు ఈ స్థానంలోకి కూర్చోగలిగాము. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఈరోజు ఆత్మతత్వం మీద చెప్పాలి అని నా మనసుకు అనిపించింది. నాకు మీరు ఇచ్చిన టైం 1 hour. సో ఒక 1/2 hour ఆత్మతత్వం మీద మాట్లాడతానమ్మా. 1/2 hour కొంతవరకు ధ్యానంలో కూర్చోబెడతాను. సో ఆత్మతత్వము అంటే ఇప్పుడు మీకు ధ్యానము అనేది కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ మీరు వెళ్తున్నప్పుడు అంతఃప్రయాణం చెయ్యాలనేది గురువు గారి యొక్క యోచన. అంతఃప్రయాణం చెయ్యాలి అంటే ఆలోచనలు లేని స్థితికి వెళ్ళగలగాలి. ఆలోచన లేని స్థితికి వెళ్ళాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచుతూ శ్వాసకి అధికంగా వెళ్ళిపోవాలి. శ్వాస పీలుస్తున్నామనే స్పృహ కూడా లేని స్థితికి వెళ్ళగలిగితే మన యొక్క ఆత్మ సోల్ అనేది అవేకన్ అవుతుంది. దిస్ ఈస్ వాట్ వి మా ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ లో మేము తెలుసుకుంది. అయితే కానీ ఇక్కడ శరీరము ఉన్నది అనేది ఒకటి నిజం. ఈ శరీరము అబద్ధం కాదు. కానీ మన భావనలో ఈ శరీరము మాయా అని చెప్పుకోగలగాలి. మన భావనలో ఈ శరీరము మాయా అని ఎప్పుడైతే ఈ యొక్క బుద్ధికి చెప్పగలుగుతామో అప్పుడు ఆ ఆత్మస్వరూపము, ఆ తత్వము మనకి బోధపడుతుంది. అంటే ఏంటి? ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ ద సోల్. నేను శరీరము కాను, నేను బుద్ధిని కాను, నేను ఆత్మస్వరూపంని అని పదే పదే చెప్పుకోవాలి. అది వంట చేసేటప్పుడు కూడా చెప్పుకోవచ్చు. ఏదన్నా ఒక బయటకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా చెప్పుకోవచ్చు. ఆ బుద్ధి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఆకు వేసుకొని భోజనం చేసేటప్పుడు ఒక కూర, ఒక పప్పు, ఒక చారు, సాంబారని, పచ్చడని ఇన్ని విధాలుగా రకరకాలుగా వడ్డన చేసుకొని వాటిని చూసి ఎలా కలుపుకొని సపరేట్ గా తింటున్నామో అలాగా మన మనస్సు వేరు, బుద్ధి వేరు, శరీరం వేరు. ఈ మూడింటిని నడిపించేటువంటి ఒక శక్తి అదే ఆత్మ. ఆ ఆత్మ వచ్చి ఈ శరీరంలో నిబిడీకృతమైంది. ఇది దేవాలయము. సో ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ విశ్వశక్తి మనలోకి ఈ శరీరం అనేటువంటిది చుట్టూ ఒక మాయ ఏర్పడుతుంది తల్లి గర్భంలో. ఆ ఏర్పడి మనం వచ్చేటప్పుడు ఆ శిశువు ఎలా బయటకు వస్తుంది? ఇక్కడ సహస్రారకం పైన ఒక చిన్న నొక్కుతోనే వస్తుంది. కానీ అందరు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? దాన్ని క్లోజ్ చేసేస్తారు. తట్టి ఏదో చేస్తారు. అప్పుడు నిజంగా ఉన్నటువంటి ఆ ఒక విశ్వంతో ఉన్న కనెక్టివిటీ అది పెరగని కొద్దీ కూడా హార్డ్ అయిపోయి ఇది క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది క్లోజ్ అయిపోతుందో నేను సుకన్య,
నేను పలానా వాడి భార్య, పలానా వాడి తల్లి, పలానా వాడి బిడ్డ అనేటువంటి బంధము, చక్ర బంధంలోకి ఇరుక్కోబడిపోతాము. సో అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ మాయని తప్పించాలి. ఈ మాయను తప్పించడం సులభమా? చాలా కష్టం. మాయని తప్పించాలంటే నిత్యము ఆత్మ ఎరుకతతో ఉండాలి. ఆత్మ ఎరుకతతో ఉండాలి అంటే అసలు నీలో ఏం జరుగుతోంది? నీలో ఏమి జరుగుతోంది? ఇప్పుడు జీవుడితో ఈ ఆత్మ కలిసి ఉంది. జీవుడితో ఆత్మ కలిస్తే అది జీవాత్మ అవుతుంది. జీవుడు ప్రాణశక్తితో మొత్తం లోపల ఉన్న సిస్టమ్స్ అంతా నడపబడుతుంది. అదే ఆత్మ విశ్వశక్తితో నడపబడుతుంది. సో చాలా ఈ యొక్క సెగ్రిగేషన్ మీకు మీరు తెలుసుకోవాలి. బుద్ధి ఒకటి చెప్తుంది, మనస్సు స్పందిస్తుంది. శరీరం జడం కాబట్టి దానికి ఏమీ ఉండదు. బాధపడితే అది ఒక రకంగా చూపిస్తుంది, స్లోగా బయటికి అవయవాల రూపంలో ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న నిజంగా ధ్యానం చేసే వాళ్ళలో ఎంతమంది ఒక రోగం వచ్చినా, ఒక మానసిక ఆందోళన వచ్చినా తలుపు వేసుకొని ఏకాంతంలో కానీ తమకు తాము ధ్యానం చేసుకొని దాన్ని పోగొట్టుకోగలుగుతున్నారు? అది మీ హృదయం మీద చేయి వేసుకొని మీరు చెప్పాలి. ప్రాక్టికల్ గా ఉండాలి. ఎంతమంది నాకు ఒక రోగం వస్తే నేను పరుగు తీసుకొని పోయి డాక్టర్ దగ్గరికి నా శరీరాన్ని నేను సబ్మిట్ చేస్తున్నాను. నా శరీరం గురించి నాకు తెలియకపోతే డాక్టర్కి ఏం తెలుస్తుంది? సబ్జెక్ట్ తెలుస్తుంది. హీ నోస్ ద సబ్జెక్ట్. దాన్ని నాలెడ్జ్ అంటారు, విజ్ఞానము అంటారు. జ్ఞానం వస్తుంది. విజ్ఞానం కన్నా మించింది జ్ఞానం. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. ఆ విజ్డమ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ధ్యానం చేస్తే వస్తుంది. పుస్తకాలు చదివితే ఆనందం కలగచ్చు, కానీ ధ్యానం చేస్తే ఒక ఎటర్నల్ బ్లిస్, పరమానంద భరితం అవుతుంది. అది శాశ్వతంగా ఉండిపోతుంది. మనం ఎక్కడున్నా 10 మంది పీస్ఫుల్ గా ఉండాలి. మన నుంచి ఒక ధైర్యం వెళ్ళాలి, మన నుంచి ఒక శాంతి వెళ్ళాలి, మన నుంచి ఒక కరుణ వెళ్ళాలి, మన నుంచి ఒక ప్రేమ వెళ్ళాలి. ఇది నిజంగా మనం చేయగలగాలి, లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ధ్యానం అంటే 1 గంట సేపు కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచితే నీ యొక్క గుణగణాలు, నీ యొక్క ఆలోచనలు ఒరవడి తగ్గుతోందా అనేది గమనించాలి. అది గమనించాలి. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడుతున్నాం? ఆ ఒక్క రక్త ప్రసరణ యొక్క ప్రవాహం తగ్గాలి, ఆ స్పీడ్ తగ్గుతుంది. ఆ స్పీడ్ తగ్గినప్పుడు శ్వాస స్లో అవుతుంది. శ్వాస స్లో అయితే ఆటోమేటిక్ గా ఆలోచనల ఊరవడి తగ్గుతుంది. అప్పుడు మీరు ఒక నిశ్చల స్థితికి రాగలరు. ఆ నిశ్చల స్థితికి, నో మైండ్ స్టేట్, దానికి రాగలిగితే అబ్సల్యూట్ గా సోల్ అనేది అవేకనం. సో ఇక్కడ జీవాత్మ అనేది ప్రాణశక్తితో కూడినదైతే ఆత్మ అనేది విశ్వశక్తితో కూడినది. జీవుడు ఎప్పుడు కూడా ఈ కింద ఉన్న 3 చక్రాల్లోనే ఆలోచనలు ఉంటాయి. నువ్వు జీవాత్మనా, నువ్వు దివ్యాత్మనా, నువ్వు తెలుసుకోవాలంటే నీ ఆలోచనల్ని నువ్వు గమనించాలి. 3 చక్రాలు ఏవేవి? ఇది ఎందుకంటే ఈరోజు క్లాస్లో నాన్ మెడిటేటర్స్, ధ్యానంలో లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంతవరకు నేను చెప్పాలనుకున్నాను. నాలో ఈరోజు ధ్యానం చేసినప్పుడు కనెక్ట్ అయిన సబ్జెక్ట్ ఇదే కాబట్టి ప్రిసైజ్డ్గా నేను ఇది చెప్పాలనుకున్నాను. మీరు మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, ఈ 3 చక్రాలు అధో చక్రాలు అంటారు. ఈ 3 చక్రాలు కూడా జీవుడి యొక్క జీవ భావము, ఆలోచనలతో అది ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే మీ యొక్క ప్రయాణము విశుద్ధ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఈ ఆత్మ యొక్క సంచరించడం ఊర్ధ్వానికి పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ కనెక్టివిటీ వస్తుంది. ఇది ఎప్పుడు రావాలి ఇక్కడికి అంటే ఈ కింద ఉన్న 3టిని మీరు జయించాలి.
ఈ కింద ఉన్న 3 ఏంటి? మూలాధారం. మూలాధారం అంటే ఏంటి? వెన్నుపూసలో ఆ వెనక పక్క సిఎస్ఎఫ్ అంటారు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. దాన్నే కుండలిని శక్తి అని కూడా అంటారు. ఆ శక్తి ఆ ఒక ద్రవ రూపంలో వెనకపోయి బ్రెయిన్ కి కనెక్ట్ అవుతుంది. అంటే మనలో మెంటల్ బాడీ ఏదైతే ఉందో ఆ మెంటల్ బాడీకి మూలము ఈ మూలాధారం. ఈ మూలాధారము బుద్ధి, అది ఒక కుక్క లాంటిది. ఆ కుక్కని మనం ఎలా పెంచితే అది అలా పెరుగుతుంది. మనం చాలా ముద్దుగా ప్రేమగా అలా అరవకూడదు, ఇలా కూర్చో అంటే అది కూడా తోకాడిస్తుంది. లేదు, అది కూర్చో, ఏం తిన్నావు అని మనం పెంచేదాన్ని బట్టి అది పెరుగుతుంది. కాబట్టి బుద్ధిని ఎప్పుడు ఎదురు పోకూడదు, కంట్రోల్ చేయకూడదు. ఒక సినిమా చూడాలి, అది తప్పు కాదు, సినిమా చూడొచ్చు, కానీ బుద్ధిని ప్యాంపర్ చేయాలి. ఇది నీకు అవసరమా? ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం నీకు అవసరమా? ఎదుటి వాళ్ళ వ్యవహారాల్లో వెళ్ళడం అవసరమా? నీ బుద్ధి దేనికి? నీ యొక్క ఉనికిని చెప్పింది. ఈ సభ్య సమాజంలో బతికిందుకు బుద్ధిని వాడుకోవాలి. మనస్సు ఇది తీవ్రంగా స్పందిస్తూ ఉంటుంది. ఈ ఎట్లా? ఏదైనా బాధ కలిగినా, ఏదైనా ఒక వస్తువు చూసినా, ఏదైనా ఒక పూలమాల తీసుకొచ్చి వేసినా ఆనందపడిపోతూ ఉంటుంది మనస్సు. కానీ అది కూడా తాత్కాలికమే. సో ఈ మనస్సు దేనికి సంబంధించింది? మన యొక్క తిరిగి ఆహారానికి సంబంధించింది. అంటే నాభి చక్రానికి సంబంధించింది, మణిపూరక చక్రానికి సంబంధించింది. ఆహారమును కారంగా ఘాటుగా మసాలాలు వేసుకొని సాత్విక ఆహారం తినకుండా శాకాహారమైనా కూడా ఘాటుగా తింటే రజోపేతమైనటువంటి గుణాలు బయటపడతాయి. ఘాటుగా తినకూడదు. ఆహారం ఎప్పుడు సాత్వికంగా ఉండాలి. ఒక ముద్ద తక్కువే తినాలి. ఇది ఎప్పుడు నాభి చక్రాలు ఉన్నది. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటి? స్వాదిష్టాన చక్రం. ఇది ఏంటి అంటే జన్మ జన్మలో నువ్వు తీసుకొచ్చినటువంటి కర్మ. ఏ కర్మ అయితే నువ్వు ఈ రోజు ఇలా పుట్టడానికి కారణమవుతుందో ఆ కర్మని సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఈ రోజు మనం ఇంత ఒక గురువు యొక్క నీడలో ఉండగలుగుతున్నాము అంటే మన ప్రారబ్ధం బాగుంటేనే ఒక గురువు అనేటువంటి వ్యక్తిని మనము ఎంచుకోబడుతుంది. సో ప్రారబ్ధ కర్మ నుంచి సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏంటి? ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నాం, చక్కగా ఒక గురువుని సెలెక్ట్ చేసుకున్నాం. ఇంక దీనిలో మన నిత్య జీవితంలో ఏది అవసరం, ఏది అనవసరం, ఏది మనసులో ఉంచుకోవాలా, ఏది ఉంచుకోకూడదు, ఏది నిత్యము మనము దేని స్మరణ చేయాలా అనేటువంటిది తెలుసుకోవాలి. ఇది చిత్తము అంటారు. ఒక రికార్డు, హిస్టారిక్ రికార్డ్ అంటారు కదా, ఇది జన్మ రికార్డు ఫామ్ అయిపోయింటుంది అక్కడ. ఇదే మళ్ళీ జన్మకి కారణమవుతుంది. ముక్తి మోక్షం 2 పదాలు. ముక్తి అంటే నువ్వు బ్రతికుండంగా ఈ జీవన విధానంలోనే నిన్ను నువ్వు ఆత్మస్వరూపంగా తెలుసుకొని దేనికి అంటకుండా ఒక తామరాకు మీద నీటి బిందువు వలె ఉండగలిగితే అది జీవన్ముక్తి అంటారు. మోక్షము అంటే సహస్రారకం దాటిపోయి శరీరం కలిగేటువంటి మరణాన్ని దాటిన వాడు, అది మోక్షం. ఆత్మకి మరణం లేదు, శరీరానికి మాత్రమే మరణం ఉంది. ఈ ఒక్కటి తెలుసుకోగలిగితే నువ్వు స్వాదిష్టాన చక్రాన్ని అధిరోహించినట్లే. ఈ 3 చక్రాల్ని అర్థం చేసుకొని మీ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకం దాటుతుందో అప్పుడు మీరు నిజమైన సాధనలోకి వెళ్ళగలుగుతారు. ఎప్పుడైతే విశుద్ధంలోకి వెళ్తుందో ఆలోచన విధానం, ఈ విశుద్ధం అనేది నాలుకకి చాలా ప్రభావం ఉంటుంది. శబ్దము నిశ్శబ్దంలోనే ప్రయాణం చేయొచ్చు. శబ్దము వినపడిందా విశ్వము
రికార్డ్ చేసి పెట్టేస్తుంది. దీన్ని ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. మన పౌరాణిక భాషలో చిత్రగుప్తుడు అను ఏదో అంటారు. ఏం మేడం, సూర్యకళ మేడం, అంతేనా? సో ఈ రికార్డ్స్ అంతా వెళ్ళిపోతుంది. నువ్వు మాట, ప్రతి శబ్దము, ప్రతి మాట, విశ్వంలో వదిలే ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది. దాన్నే శంకరాచార్య కర్మ సిద్ధాంతము అన్నాడు. నువ్వు ఏ కర్మ, వాక్కుతో చేసేది కూడా కర్మే, వాచిక కర్మ అంటారు. ఏం చేయట్లేదండి, ఎవరిని కొట్టట్లేదండి, ఎవరిని హింసించట్లేదండి. కొట్టడం, హింసించడం, శరీరం కొట్టడం కాదు, వాచికంగా కొంతమంది కష్టపెట్టేస్తారు, బాధ పెట్టేస్తారు. అది కూడా కర్మ. ఆ కర్మని జయించా. కర్మ సిద్ధాంతం అంటే అదే. మీ శబ్దం ఏదైతే ఉందో అది విశ్వం పట్టుకునేస్తుంది. ఆ విశ్వం పట్టుకొని ఏం చేస్తుంది? ఈ శరీరం వదిలేసి ఆత్మ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళినప్పుడు దాని రికార్డ్స్ లో ఉంటుంది. రికార్డ్స్ లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నిశ్శబ్దంగా ఉండొచ్చు, మాట ఇవ్వకుండా ఉండొచ్చు, మౌనంగా ఉండొచ్చు, మీకు మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కర్మ సిద్ధాంతం నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు ఇక్కడ ఉంటే. దీన్ని మహాత్ములు, గాంధీజీ లాంటి వాళ్ళు, ఎంతో మంది మహాత్ములు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ విశుద్ధాత్మని జయించారు. అయితే నిత్యము ధ్యానం చేసే వాళ్ళు ఏం చేయాలంటే, ఒక గురువు ఎలాగో మనకి బంగారు లాంటి గురువు వచ్చారు. ఒరే నీకు నువ్వుగా బతుకురా, నువ్వు చాలా మాస్టర్ రా, నువ్వు చాలా గొప్పవాడురా, రారా నా ఊళ్ళో కూర్చో అనే గురువు దొరికాడు. అట్లా ఏ మాస్టరు నాకు తెలిసి అనింది లేదు. ఎన్నో పీఠాధిపతులను చూశాను, ఎంతో మంది గురువులను చూశాను, ఎన్నో సాంప్రదాయాలు, శాస్త్రాలు చూశాను, మడిగట్టుకొని కూర్చునే వాళ్ళని చూశాను, గర్భాలయం లోపలికి రావద్దు అన్న వాళ్ళని చూశాను. కానీ గర్భాలయాన్ని వీధిలోకి తెచ్చినటువంటి గురువు ఈయన. ఆ గర్భాలయం ఏది? పిరమిడ్. ఆ గర్భాలయం ఏది? పిరమిడ్. మనం లోపలికి వెళ్ళగలమా? గుళ్ళోకి వెళ్తే పూజారి అడ్డుపడతాడు. నీ అసలు విశ్వశక్తి ఎక్కడ దిగుతోంది? ఆ శివలింగం మీద ఎక్కడి నుంచి దిగుతోంది? శిఖరం నుంచి దిగుతోంది. ఆ శిఖరమే పిరమిడ్. అంతటి శక్తి క్షేత్రాన్ని నీ ఇంట్లో పెట్టుకో, నీ తల మీద పెట్టుకో అని కలిపి గోరుముద్దలాగా ఇచ్చాడు. నువ్వు ఎంత శక్తిని తీసుకోవచ్చు? అది వదిలేసి నేను ఫలానా క్షేత్రానికి పరిగెత్తాను, ఫలానా ఇక్కడికి తిరుగుతాను, ఎందుకు? మన ఆలోచన విధానము మారనంత వరకు ఎన్ని ఏళ్ళు ధ్యానం చేసినా, ఎన్ని చేసినా ఆలోచన విధానం మారకపోతే నువ్వు జీవుడు నుంచి బయటపడిన వాడివి కావు. నువ్వు ఆత్మస్వరూపుడుగా మాటతో అనొచ్చు, కానీ ఆత్మతత్వాన్ని ఎక్కించుకోవాలి. తత్వము అంటే ఒక మాట పడాలి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోన భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అహంకారం దగ్గరకు వచ్చి ఆగాను నేను. ఎందుకంటే నాన్నగారు కట్టారు, ఏదో మా వారు మంచి దోవలో వెళ్తోంది ఆశయానికని ఆయన సహాయం చేస్తున్నారు, అలా జరుపుకుంటూ వస్తూ ఉన్నాను. కానీ ఈరోజు నాకు తెలియకుండానే ఒక ముగ్గురు గురువులు ఆశ్రమంలో వచ్చి కూర్చున్నారు. ఒకరు శంకరాచార్య, ఇంకోరు రామానుజాచార్య, ఇంకోరు రాఘవేంద్ర స్వామి. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం. గురువులు నన్ను పరీక్షించేందుకు వచ్చారు. నేను అలా కూర్చుని ఎప్పుడైతే భవతీ భిక్షాందేహి అన్నానో నాలో కొంచెం ఉన్న అహంకారం కూడా పూర్తిగా పోయింది. పూర్తిగా పోయింది. నువ్వు ఏమీ లేదు. దీనికి ఒక కథ మీకు చెప్తాను. ఒక పాపం మనలాంటి ధ్యాని ఏదో ధ్యానం చేసుకోవాలి, నేను ఇంట్లో అయితే బాలేదు, అక్కడ పోయి తోటలో కూర్చుంటా, ప్రకృతిలో చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందని వెళ్తాడు. వెళ్ళి కూర్చున్న తర్వాత ఏమవుతుంది? చుట్టూ చీమలు వచ్చి చేరుతుంది. అరే పాపం, ఈ చీమలకు కూడా నా యొక్క ధ్యాన శక్తి, తపోశక్తి అందినట్టుంది పాపం, నేనేమన్నా కాళ్ళు చేరు చెప్పి చంపేవచ్చు, సరే ఇంకో చోట పోయి కూర్చుందాము అని అక్కడ పోయి కూర్చున్నాడు.
మళ్ళీ అక్కడికి వచ్చి చీమలు చుట్టూ చేరాయి. సరే ఇలా కాదు అని చెప్పి ఇంకొంచెం దూరంగా పైన మెట్టు మీద వెక్కి కూర్చున్నాడు. అక్కడ వచ్చి చీమలు చేరాయి. ఆహా, ఏంట్రా ఇది, చీమలు సైతము నా ఒక ధ్యాన శక్తి తపోశక్తిని తీసుకోగలుగుతోంది అంటే నేను నిజంగా గెలిచిన వాడినే అని అనుకుంటాడు. కానీ అక్కడ నిజం ఏంటి అంటే వాడి కాలికి ఒక బెల్లం అతుక్కొని ఉంటుంది. ఆ బెల్లం కోసం ఆ చీమలు వస్తున్నాయి. మీకు అర్థమైందా? బెల్లం కోసము చీమలు వస్తున్నాయి. ఆ బెల్లం ఏంటి? ఆ విశ్వశక్తి, ఆ పరమాత్మ స్వరూపం, ఆ పరబ్రహ్మ పదార్థం. ఆ పదార్థం ఉంది కాబట్టి చీమలు వస్తున్నాయి. ఆ పదార్థం అతుక్కోపోతే ఆ శరీరానికి వస్తుందా? రాదు. కాబట్టి ఈ శరీరం ఉంది అంటే ఆ ఆత్మస్వరూపాన్ని మనం గుర్తించాలి, ఆ తత్వాన్ని మనం ఎక్కించుకోవాలి. సో ఈ ఊర్ధ్వ చక్రాలకి వెళ్ళినప్పుడు విశుద్ధము, ఆజ్ఞా చక్ర అన్నప్పుడు ఈ ఇక్కడికి వచ్చి మనం ఆగుతున్నాం. ఈ ధ్యానం చేసే యొక్క ప్రతి ఒక్కరూ ఆజ్ఞా చక్ర వరకు రాగలుగుతారు ఖచ్చితంగా. ఇంక ఇక్కడి నుంచి సహస్రారకానికి వెళ్ళే దారిలో ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటుంది. దీనికి కృష్ణ పరమాత్మ ఆత్మానం, ఎవరి ఆత్మని వాళ్ళు ఉద్ధరించుకోమని కృష్ణ పరమాత్ముడు చెప్తే బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇతరులని ఉద్ధరిస్తూ నువ్వు ఉద్ధరించబడతావు అన్నారు. ఆయన ఎంతటి ఇంకా డీపర్ లెవెల్స్ లోకి వెళ్ళారు. కాబట్టి ఒక గురువు ఏం చెప్పాలనుకున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆయన అంతరార్థం మనం తెలుసుకోవాలి. ఆ అంతరార్థం మనం తెలుసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఈ అహంకారము పోతుంది. ఇది నీ వల్ల కాదు, నీవు చేయలేదు. ఒక గురువు తన శిష్యులతో పాండురంగ స్వామి గుడికి దర్శనానికి వెళ్తూ ఉంటాడు. పాండురంగ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఈ నది వస్తుంది, ప్రవాహం ఎక్కువ అవుతుంది. శిష్యులు అడుగుతారు, గురువుగారు ఎలా చేద్దాము, ప్రవాహం ఎక్కువైంది, ఎలా దాటుకొని దర్శనానికి వెళ్ళేది అని అడిగితే, సరే నా పేరు కృష్ణ కదా, కృష్ణ 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 అని గురువు గారిని తలుచుకోండి, నన్ను తలుచుకోండి, మీరు దాటుకొని వెళ్ళిపోవచ్చు అని అంటారు. అనిన తర్వాత అలాగే వాళ్ళు కృష్ణ 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 అన్నారు. ప్రవాహాన్ని దాటి అవతలకి వెళ్తే ఆయన అంటాడు, ఒరే నేను చాలా శాస్త్రాలు మీకు నేర్పించాను, కాబట్టి నడుం వరకు మీరు వస్త్రం కట్టుకోండిరా, పైన వస్త్రం ఉండకూడదు దర్శనానికి వెళ్ళేటప్పుడు అంటారు. సరే గురువు గారు అని చెప్పి వాళ్ళు అంతవరకు కట్టుకొని దర్శనానికి వెళ్తే అందరు శిష్యులు లోపలికి వెళ్తారు. ఆ పూజారి ఈ గురువు గారిని అడ్డము పెడతాడు, వెళ్ళొద్దని చెప్పి. అదేంటయ్యా, వాళ్ళంతా నా శిష్యులు, వాళ్ళందరినీ లోపల పంపించి నన్ను పంపించట్లేదంటే మీ పైన వస్త్రం ఉందండి అంటాడు. ఏం వస్త్రము అది అంటే, అహంకారం అనే వస్త్రం ఉందండి, ఆ వస్త్రాన్ని తీసి లోపలికి రండి అంటాడు. అంటే ఈ అహంకారం ఎంత సూక్ష్మమైందో చూసారా? మనకి తెలియకుండానే మనలో వచ్చేస్తుంది. మనకు తెలియదు, ఆ మైండ్కి తెలియదు. అందుకనే మైండ్, బాడీ, సోల్, ఈ మూడింటిని మీరు డిఫరెన్షియేట్ చేయడం నేర్చుకోవాలి. ఆ తత్వాన్ని ఎక్కించుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఈ రోజు నా చేత ఎవరు పలికిస్తున్నారు ఈ మాట, ఈ రోజు మనల్ని ఇలా కూర్చోబెట్టింది ఎవరు? ఒక గురువు. ఈ గురువు నుంచి స్వీకరించిన శక్తి ఏంటి? విశ్వశక్తి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఏం జరగబోతోందో కూడా మనకి తెలిసిపోతుంది. ఇది చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. సీతాయనం చాలా మంది చదివే ఉంటారు, మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ. సీతాయనం బుక్ చదివినప్పుడు ఆ సీత తన కర్మని, ఒక అమ్మాయికి జరిగినటువంటి ఆ కర్మని తాను తీసుకుంటుంది. సో ఆ రిసెప్టివిటీ మనం తీసుకోగలమా? ఒకడు చేసినటువంటి పుణ్యాన్ని అయితే తీసుకోగలం, కానీ వాడి పాపాన్ని మనం తీసుకోగలమా? అక్కడ తత్వం ఎక్కాలి. ఇది నాకు జరిగింది అంటే నీ సహవాసం ఎవరితో ఉందో చూసుకోవాలి. నీకు ఇలా జరిగింది అంటే దానికి మూలం ఏంటి, నీ ప్రారంధం ఏంటి, నీ సంచిత కర్మ ఏంటి అని నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోగలిగితే అప్పుడు నీకు తత్వం బోధపడుతుంది. సో ఈ జీవశక్తి ఏదైతే మనలో
ప్రవహిస్తుందో ఈ జీవశక్తి ప్రాణశక్తిగా మారుతుంది. ఎందుకు? మనం ఆహారం ఇస్తున్నాం కదా ఈ శరీరానికి, అది లోపల పోయి అన్ని సిస్టమ్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ప్రాణశక్తి నువ్వు చేసిన పారాయణాలు, పూజలు, కొండలెక్కడాలు, దిగడాలు ఇవన్నీ కూడా నీ భక్తి భావన వల్ల ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది. ఈ ఆధ్యాత్మిక శక్తి నీ యొక్క చిత్తాన్ని కరిగిస్తుందా అంటే కరిగించదు. ఎందుకు? వాళ్ళకు కూడా, దేవతలు కూడా సద్గుణాలు, సద్గుణోపేతమైనటువంటి సత్య సంకల్పం కలిగిన వాళ్ళు. దేవతలు అనే వాళ్ళు కూడా ఒక గుణము ఉన్నటువంటి వాళ్ళు, మంచి గుణం ఉన్నటువంటి వాళ్ళు. కానీ మనం చేసే ప్రయాణం ఏంటి? నిర్గుణమైనటువంటి ప్రయాణం. అంటే ఇక్కడ మంచి లేదు, చెడు లేదు, పాపం లేదు, పుణ్యం లేదు. నజానామి పుణ్యం, నజానామి పాపం, చిదానంద రూప శివోహం శివోహం. సో ఈ తత్వాన్ని ఫ్రెండ్స్ ఎక్కించుకోవాలి మీరు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నాతో కూడా మీరు ధ్యానం చేయగలిగితే జస్ట్ నేను గైడ్ చేస్తాను. మీ యొక్క వెన్నుపూసని నిటారుగా ఉంచండి. కళ్ళు మేడం మూసుకోండి. చెప్పండి. 2 to 3కి 2 to 3 వరకు ధ్యానం చేశారు మేడం అందరూని. ఓకే. ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ అడుగుతారా అనేసి అని వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. డౌట్స్ ఉంటాయని ధ్యానం ఓకే. చేస్తారా ఒక మళ్ళీ? 5 మినిట్స్. ఒక 5 మినిట్స్. ఓకే, ఒక చేయించండి. 5 మినిట్స్. ఒక 5 మినిట్స్. 15 ఓకే. మినిట్స్. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఈ ఆత్మతత్వంలో ఆత్మస్వరూపులమైన మనం అందరూ కూడా ఒక 2 చక్రాల మీద ప్రస్తుతం దృష్టి పెడతాము. ఒకటి ఆధ్యాత్మిక ప్రేమకి ఈ యొక్క హృదయ చక్రం, విశ్వం నుంచి తీసుకునే శక్తి కోసము సహస్రారక చక్రం. ఈ 2 చక్రాల మీద మీ ధ్యాస ఉంచండి. ఈ హృదయ చక్రం అనేది ప్రేమకు నిలయం. ఎవరినైనా, ఏ జీవినైనా, ఏ ప్రాణాన్నైనా నువ్వు ప్రేమతో పలకరిస్తే అది పువ్వైనా పరిమళిస్తుంది. దాన్ని డివైన్ లవ్ అంటారు. కాబట్టి మీ యొక్క హృదయ చక్రం మీద ధ్యాస ఉంచి శ్వాస పీలుస్తూ మీ జీవితంలో ఒక మధుర క్షణాన్ని, మీకు ఆనందం కలిగిన, మీ చిన్నప్పటి నుంచి కలిగిన ఒక ఆనందమైనటువంటి ఒక సన్నివేశాన్ని మీ హృదయ చక్రంలోకి అలా ధ్యాస ఉంచి ఒక చిరునవ్వు నవ్వండి. ఇప్పుడు మీ సహస్రారక చక్రం మీద ధ్యాస ఉంచి మీ చిన్ననాటి నుంచి జరిగిన ఒక ఆనందభరితమైనటువంటి సన్నివేశాన్ని గుర్తు చేసుకోండి. Just imagine a happy moment in your life. Smile at your crown chakra. ఆ సహస్రారకం పైన గురువులందరూ పద్మంలో కూర్చుని ఆ దివ్య కాంతిని మన సహస్రారం గుండా పంపిస్తున్న భావనను కలగండి. Let's imagine the divine masters giving a brilliant golden light over your crown chakra. ఇప్పుడు ఈ బంగారు కాంతి సహస్రారకం నుంచి మీ ఆజ్ఞా చక్ర గుండా హృదయం వరకు చేర్చండి.
Let the brilliant golden light moves from the crown chakra through your ajna and reaches your heart chakra with love. మీ హృదయ చక్రం నుంచి ఈ భూమిని ఒక చిన్న బంతిలాగా భావిస్తూ మీ హృదయ చక్రం నుంచి ఒక తేజోవంతమైన కాంతి ఈ భూమి మీద ప్రసరిస్తున్నట్లుగా భావన చేయండి. Just imagine the divine light focus on the Mother Earth. భూమి మీద ఉన్న ప్రతి జీవి ఆనందంతో, సౌభాగ్యంతో, తృప్తిగా ఉన్నట్లుగా భావన చేయండి. ప్రతి జీవిని మీ హృదయ చక్రం నుంచి వచ్చేటువంటి ఆ ప్రేమను ప్రతి జీవికి పంచండి. ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ వెలుతురుతో దీవించండి. ఎక్కడ దుఃఖం ఉన్నదో అక్కడ ఆనందంతో దీవించండి. ఎక్కడ అనుమానం ఉన్నదో అక్కడ నిజంతో దీవించండి. ఎక్కడ అసంతృప్తి ఉన్నదో అక్కడ తృప్తితో దీవించండి. ఎక్కడ అవిశ్వాసం ఉన్నదో అక్కడ విశ్వాసంతో దీవించండి. ఎక్కడ అనారోగ్యం ఉన్నదో అక్కడ ఆరోగ్యంతో దీవించండి. మీ హృదయ చక్రం నుండి దివ్య కాంతి ఈ సమస్త భూమి మీదకి ప్రసరిస్తున్నట్లుగా, ఆ కాంతిమయం అయినట్లుగా భావన చేయండి. బీదరికం ఉన్న చోట సంపదతో, వ్యాకులత ఉన్న చోట తృప్తిగా ప్రతి జీవిని దీవించండి. అలాగే నేను చెప్పే ఓంకార శబ్దాన్ని వింటూ మీరు ఉచ్చరించకుండా ఆ ఓంకార శబ్దం మధ్యలో ఉన్నటువంటి ఆ నిశ్చల స్థితిని గమనించండి. ట్రై టు అబ్జర్వ్ ద స్టిల్నెస్ ఇన్ బిట్వీన్ ద ఓం.
మెల్లగా శరీరంలోకి రండి. మీ హృదయ చక్రం ఈ యొక్క ధ్యాన శక్తిని భూమికి ఆశీర్వాదం చేస్తూ భూమి మీద ఉన్నటువంటి అరణ్యాలు, సముద్రాలు, నదులు, ఎన్నో శక్తి క్షేత్రాలు అన్నిటికీ కూడా మీ నుండి ఆ దివ్య శక్తి వెళ్తున్నట్లుగా భావన చేయండి. మీ మూలాధారము మీ యొక్క పాదాల గుండా ఈ మదర్ ఎర్త్ భూమికి మీరు కనెక్ట్ అవుతున్నట్లుగా భావన చేయండి. కనెక్ట్ యువర్ సెల్ఫ్ through the basic chakra and your feet to the mother earth. Let the excess of energy be blessed to the mother earth through you. I am not the body. I am not the mind. I am the soul. నేను బుద్ధిని కాను, నేను శరీరాన్ని కాను, నేను ఆత్మస్వరూపం. టేక్ ఎ డీప్ బ్రెత్. శ్వాసను పూర్తిగా తీసుకొని మెల్లగా వదలండి. చేతులు చిన్నగా కదిలిస్తూ మీ కన్నులకి అద్ది touch your eyes, your hands and open your eyes with a beautiful smile. చిరునవ్వుతో కళ్ళు ఓపెన్ చేయండి. Thank you to the universe. Thank you to the divine masters. Thank you to all the deities. And నాలోని ఈ పరబ్రహ్మ పదార్థానికి, మీ అందరిలోనిటువంటి ఆ పరబ్రహ్మ పదార్థానికి నమస్కరిస్తూ. ఎస్, చెప్పండి మేడం. అంటే చెప్పండి. ఏదైనా ఎవరైనా డౌట్స్ ఉంటాయేమో అడుగుదాం మేడం. ఎస్, చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. తర్వాత మీరు శరీరం కాదు సేవ ఆత్మకు అనేసి తెలుసుకుని మీ నాన్నగారికి చెప్పడం అయ్యి చాలా బాగున్నాయి మేడం. ఆత్మకు చెయ్యాలి శరీరానికి కాదు అనేసి వృద్ధాశ్రమం యొక్క విశిష్ట, అది శరీరానికి ఎంత చేసినా అది అశ్వాసతమే అనేసి శ్వాసతమైంది ఆత్మకు అనేసి అని మీరు క్లియర్ గా చెప్పారు చూసారా. చాలా బాగుంది మేడం ఆ పాయింట్. ఆ విషయం మీద వీళ్ళు ఎవరైనా ఏమైనా డౌట్స్ అడుగుతారేమో అడుగుదాం ఉండండి. మాస్టర్స్ అడుగుదాము. మాస్టర్స్ మేడం ఏమైనా డౌట్స్ అడగచ్చు మీరు. డౌట్స్ ఉంటే అడగండి మాస్టర్స్. ఎందుకు వృద్ధాశ్రమం కన్నా ఆత్మసేవ ఉన్నతమైంది అనేసి అని మీకు ఏమైనా డౌట్ రావచ్చు, అది అడగండి మేడం. మీరే చెప్పండి వివరణ వాళ్ళకి. వాళ్ళు డౌట్ అడగడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. లేదు, మా వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అదే నేను చెప్పాను అస్వాస్థమైంది, ఆత్మసేవ ఉన్నతమైంది అని చెప్పేసి అని మీ నాన్నగారికి తెలియపరిచారు కదా. అది ఏ విధంగా మీకు అనిపించింది అన్నది మీ జ్ఞానం పరంగా వాళ్ళకి వివరిస్తారనేసి అని. అదే నేను ఇందాక చెప్పాను, మా నాన్నగారి యొక్క సంకల్పం వృద్ధాశ్రమం అయితే ఇది ఎందుకు ఆయన అలా ఆలోచన చేయాల్సి వచ్చింది అని మేము మా సాధనలో తెలుసుకోవడము, మా నాన్నగారికి మేము చెప్పడం జరిగింది. ఇది శరీరానికి వార్ధక్యమే వస్తుంది కానీ వాడి బుద్ధిలో, యోచనలో, ఆలోచనలో వాడికి మార్పు రాదు. ఆ మార్పును తెచ్చుకోవాలి అంటే వాడు ధ్యానంలో, ఆ తత్వంలో వాడు రమించాలి. అప్పుడే అది తెలుస్తుంది. అది వృద్ధాత్మన, పూర్ణాత్మన, దివ్యాత్మన అనేది తెలుస్తుంది. వార్ధక్యంతో, శరీరానికి వార్ధక్యం వచ్చిన వృద్ధులకి ఈ శరీర పోషణ కోసం చేయడము, లేక ఏ డబ్బుతో తృప్తిపరచడమో, ఏ వస్తువులతో తృప్తిపరచడమో చేస్తే అది తాత్కాలికమే అవుతుంది కానీ అది ఉద్ధరింపబడదన్నమాట. వృద్ధాశ్రమాలే ఉండవు, ధ్యానం చేస్తే అవన్నీ తెలుసుకుంటే అసలు వృద్ధాశ్రమాలే ఉండవు అని చెప్పేసి అని అది ముఖ్యమైన పాయింట్ కదా మేడం.
ఇంకా అసలు ఆత్మసేవ నేను ప్రతి ఒక్కళ్ళు తన తన గురించి తను తెలుసుకుని తను ఎలా ఉండాలి అనేది ఎప్పుడైతే తెలుసుకుంటాడో తల్లిదండ్రులు అలాంటి పరిస్థితి రాదు. ఆ తర్వాత అనాథాశ్రమాలు రావు. అందుకే సార్ వృద్ధాశ్రమాల్ని అక్కడ ప్రోత్సహించలేదా? అది అశాశ్వతమైన సేవ కాబట్టి పర్మనెంట్ సేవ ఆత్మ కాబట్టి ఆత్మకు అందించాలి. ధ్యానము అన్నది ఆత్మజ్ఞానం అన్నది అందించాలి. అదే అసలైన సేవ అనేసని అక్కడ చాలా క్లియర్ కట్‌గా అక్కడ ఇవ్వడం అన్నది జరిగింది కదా మేడం? అంతే చూడండి ఎంత మేడం. చక్కగా దాని గురించి వివరించి మరి చెప్పారు. మీకేమైనా అందులో ఇంకా సంసార లోతుగా అడగండమ్మా. అది సంసార మామూలు సాగరం పాయింట్ కాదు. మధ్య అది మామూలు పాయింట్ కాదు. ఆ మేడం చెప్పిన పాయింట్ చాలా ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది మన ఎదుగుదలలోని అయ్యో! ఆ వ్యక్తి ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అనేసని మనం అనుకుంటాము. కానీ ఆ వ్యక్తికి ఏది ఇవ్వాలో అన్నది అది ఇస్తేనే ఆ వ్యక్తి కరెక్ట్‌గా ఉండగలుగుతాడు. అది అక్కడ. మన ఇప్పుడు జీవిత నేను విధానం అంతా మార్పు ఒక ధ్యానం ద్వారానే జరుగుద్దని మరి అది దృఢంగా లోతు జ్ఞానాన్ని ఆ మేడం ఆ పాయింట్‌ని ఇవ్వడం జరిగింది. అందుకే వృద్ధాశ్రమాలు గాని, అనాథాశ్రమాలు గాని ఇలాంటియన్నీ కూడా కింద అంటే అంటే ఒకప్పుడు మనం చేసొచ్చినవి అయన్నీని. కింద లెవెల్ ఆత్మలు చేస్తాయి. తమోగుణం, రజోగుణం, తమోగుణం, రజోగుణం కూడా ఇంకా చేయదు. ఇంకా రజోగుణానికి కొద్దిగా పైకెళ్ళిన తర్వాత సాత్విక గుణం వాళ్ళు కాస్త ధ్యానంలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఆళ్ళు చేస్తారు. అంటే అది మనం త్వరగా ఎదగాలి అని ఆ మాటలను చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. ఆత్మ సేవ చేయడం అంటే ప్రతి ఒక్కళ్ళు తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికి పంచమని చెప్పి మేడము చెప్తున్నారు. ధ్యాన సేవ అంటే ధ్యానం చెప్తేనే అక్కడ ఆత్మజ్ఞానం అందుద్ది. ఆహ్, ఇది దా దా నేను చెప్పడం కాదు మేడం. ఇది నా జీవితంలో నేను అదే తెలుసుకున్నటువంటిది మీ ఏంటి అనుభవం అండి. అంటే, ఇది మీ అనుభవం ఆత్మ తర్వాత ఉద్ధరణ హ్మ్. ఆత్మ ఉద్ధరణ అనేది నువ్వు తపస్సు నిన్ను నువ్వు ఇక్కడి నుంచి ఈ లోకం నుంచో, ఈ లౌకికం నుంచో, ఈ సంసార బంధాల నుంచో తప్పించుకొని పోయి అడవుల్లో చేస్తే రాదు. తర్వాత అవును మేడం. మన యొక్క గుణం అనేది గుణాతీతంగా మనం వెళ్ళగలగాలి. ఎందుకు అవును అంటే మేడం. ఆ సత్వగుణం కూడా మనకి అహంకారానికి దోహదపడుతుంది. అవును మేడం. ఏమీ లేదు అని నిత్యం నిద్రపోయేటప్పుడు కానీ, ఉదయం లేసినప్పుడు కానీ, తెలుసో తెలియకో నాలోని వచ్చినటువంటి ఈ ఆలోచనలని ముఖ్యంగా ధ్యానులు దేన్ని అబ్జర్వ్ చేయాలంటే, రెండిటిని అబ్జర్వ్ చేయాలి. ఒకటి తినే ఆహారము, రెండవది ఆలోచించేటువంటి యోచన. ఈ రెండిటిని ధ్యానులు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు అవును మనం మేడం. అబ్జర్వ్ చేస్తాము? మనము ఆ పరదేవతగా ఈ శరీరాన్ని అనుకోవాలి. నువ్వెవరు? ఆత్మదేవతవి. పరదేవత ఎవరిక్కడ? శరీరం. ఈ శరీరంలో జరగాల్సిన ప్రయాణం జరగాలి. ఆ లోపల ఉన్న క్షేత్రాలనంతా మీరు దర్శించాలి. ఆ సిస్టమ్స్ ఏవైతే మనము ఈరోజు తెలుసుకుంటున్నామో, ఆ సిస్టమ్స్ అన్నిటిని కూడా మనము లోపల ప్రయాణం చేస్తూ వెళ్తే, అక్కడ చిత్రగుప్తుడు అని మనం ఎవరినైతే అంటున్నామో, అది లోపల ఈ వెనక ఉన్నటువంటి ఇడ, పింగళ, సుషుమ్న కాకుండా దాని వెనక ఒక చిత్త నర్వ్ ఒకటుంటుంది. చిత్తము అనే నర్వ్. ఆ నర్వ్ ఏమవుతుంది అంటే, ఈ ఆలోచన తాలూకుదంతా కూడా అది రికార్డ్ చేసుకోని ఉంటుంది. ఒక పత్తి దూది పింజని నీళ్ళలో అద్దితే ఎలా పీల్చేస్తుందో, మన ఆలోచన అంతా కూడా అది పీల్చేస్తుంది. అది మెటాఫిజికల్ గా. ఎప్పుడైతే ఈ శరీరం వెళ్ళిపోతుందో, ఆత్మకి అది బరువవుతుంది. అది మళ్ళీ ఇంకో జన్మలోకి ఆ మూట తీసుకొని పోవాల్సొస్తుంది. అందుకని ఆలోచనలు లేని స్థితికి వెళ్ళగలిగేదే ధ్యానం. ఆలోచన వస్తుంది. రాదు అనేది లేదు. కోపం వస్తుంది, ఆనందం వస్తుంది, దుఃఖం వస్తుంది. అన్నీ వస్తుంది. ద్వేషం రాకూడదు మళ్ళీ. ధ్యానం చేసిన వాడికి ద్వేషం రాదు. ఈర్ష్య రాదు. కోపం వస్తుంది. చిరు కోపం ప్రదర్శించాలి. లోపలికి పోకూడదది. ప్రదర్శన జరగాలి. ప్రదర్శింపబడగాలి. ఒకతను నన్నడిగారు. "ఇదెందుకండి ఇలా వేసుకున్నారు మీరు" అని అడిగారు. నేను నైటీతో వస్తే నువ్వు స్వీకరించలేవు కదప్పా! కొంచెమన్నా ఈ యొక్క శరీరానికి నేను మర్యాదిస్తే నువ్వు మర్యాద ఇవ్వగలవు. అంటే ఈ మాంసపు నేత్రాలకి కొన్ని కావాలి. వాటికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. అంటే బుద్ధి. బుద్ధిని మళ్ళీ కుక్కతో పోల్చుతున్నాం. అది విశ్వసనీయంగా ఉంటుంది. కానీ దాన్ని మనము ట్యాంపర్ చేయకపోతే ఆత్మని అణిచేసి మైండ్ కంట్రోల్‌లోకెళ్ళిపోతుంది.
దీనికి ఒక తార్కాణం ఏంటంటే, అర్జునుడు కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన్ని ఆ చారియట్ లో, ఆ రథంలో తీసుకొని వస్తాడు. అస్త్రాలంతా కూడా రథంలో ఉంటుంది. ఆ కృష్ణ ఇంకా అంతా జయించేసాము, అయిపోయింది, ఇంకా అంతా హ్యాపీ హ్యాపీ, ఆ నువ్వు దిగు, నేను ఈ అస్త్రాలు తీసుకొని వస్తాను అంటాడు. అమ్మో, అస్త్రాలు లేకుండా ఎలాగా, నువ్వు దిగు అంటాడు. అలా కాదులే, నువ్వు దిగు, నేను తర్వాత దిగుతాను అంటాడు కృష్ణుడు. అన్నప్పుడు అదేంటి అంటాడు. నువ్వు దిగు, నేను దిగుతాను అంటాడు. తాను దిగిన తర్వాత, కృష్ణ పరమాత్ముడు దిగిన తర్వాత వెంటనే ఆ రథము, ఆ అస్త్రాలు దగ్ధమైపోతుంది. ఎందుకు అంటే, ఆ చిన్నటి అహంకారం కూడా అర్జునుడికి ఇది రాకూడదు అన్నాడు కృష్ణుడు. ఆ అహంకారము, అర్జునుడికి అహంకారం ఎక్కడుంది? అస్త్రంలో ఉంది. నేను వేసే అస్త్రము భీష్ముడిని కూడా సైతం పడుకోబెట్టేసింది అనేటువంటి అస్త్రంలో ఉంది. కాబట్టి అస్త్రం నిర్వీర్యం చేసేసామంటే అహంకారం తగ్గిపోతుంది. అలా ప్రతి ఒక్కరికి కృష్ణుడు రావాలి అంటే ఆ కృష్ణుడు గురు రూపంలో వస్తాడు, ఒక గురువుగా వస్తాడు. అందుకే జగద్గురువులు అంటారు. ఆ గురువు ఏం చెప్తున్నాడు, ఆయన ఏం, నాకు బ్రహ్మర్షి పత్రిజీ గారిలో నచ్చేదే అది. నువ్వు తెలుసుకో అనేది కాకుండా, రమణ మహర్షి లాగా నీవేదో 10 మందికి తెలియాల్సిన అవసరం కూడా లేదు, నీకు తెలిస్తే చాలు. నీకు తెలిసేది, నీకు తెలిసిన జ్ఞానాన్ని నువ్వు 10 మందికి పంచినప్పుడు నీ ఆత్మ కూడా ఉద్ధరింప జరుగుతుంది. ఈ చిన్న కాన్సెప్ట్ నాకు ఇన్నేళ్ళగా నేను ఎందుకు అలా, నా సాధన ఎక్కడో ఇంకెక్కడో వెతుక్కోవచ్చు, ఇంకేదో చేయొచ్చు, ఇంకా ఏమి హఠం పడితే దాన్ని పట్టుకోగలను అని అనుకున్న క్షణంలో నేను తృప్తి పొందినటువంటి మార్గం ఇది అని నాకు అనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. దానిలో నాకు త్రినేత్ర వాళ్ళు ఒక వసుదైక కుటుంబం లాగా, వాళ్ళు ఒక బిడ్డని, ఆడబిడ్డని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటూ, నాకు ఇంకా కూడా కొంచెము ఈ శరీరం అనేటువంటి రథము బయటకి రాగలిగితే ఇంకా కూడా మీలాంటి వాళ్ళని కూడా పర్సనల్ గా అలా కలిసి ఇంకా చేయాల్సినటువంటి యజ్ఞాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సో బాగుంది మచ్. మేడం, చాలా బాగా చెప్పారు. అద్భుతంగా చెప్పారు. మరి అది మామూలు విషయం కాదు అసలు. ఆత్మ యొక్క జ్ఞానం చెప్పడం అంటేనే మామూలు విషయం కాదని, అందులోనే అసలు ఇది శరీర సేవ కాదు, అది ఆత్మ సేవ, శ్వాసతం అని చెప్పారు చూసారు. అందులో ఎంత అర్థం ఉందో మేడం. పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు, అదే చెప్తారు. ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలకి వెళ్ళండి, ఇది ఇది వృద్ధాశ్రమాలు ఇవన్నీ అశ్వాసతము, ఇదే అసలైంది ఆత్మ సేవే. అది ఇస్తేనే మనిషిలో మార్పులు వస్తాయి. అప్పుడే కదా ఇవన్నీ ఉండవు. వీటిని మనం ప్రేరేపిస్తే అవి, మనం ఆ సత్యాన్ని ఇంకెప్పుడు తెలుసో తెలియదు కదా, శరీరం కన్నా ఆత్మ ముఖ్యం అనేసని. వృద్ధులకి ఎప్పుడు శ్మశాన వైరాగ్యమే వస్తుంది కానీ జ్ఞాన వైరాగ్యం రాదు. అదే శ్మశాన వైరాగ్యం కన్నా జ్ఞాన వైరాగ్యం గొప్పది. ఆటోమేటిక్ గా జ్ఞానం ఎప్పుడైతే చేస్తారో, ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తో శరీరం శుద్ధి తానే చేసేసుకుంటాడు. అందులోనే ఉంది అసలు రహస్యం. మైండ్ శుద్ధి, మనసు శుద్ధి, గుణాల శుద్ధి అన్ని కూడా అక్కడ ఆటోమేటిక్ గా జరిగిపోతాయండి. అక్కడ ఆ వచ్చిన ఆ మాస్టర్ కి భోజనం పెట్టడం వల్ల చాలా చెప్తుంటారు చక్కగా. ఆ శరీరానికి కూడా ఎప్పుడైతే భోజనం పెడతామో అక్కడ శరీర సేవ కూడా అయిపోయింది అక్కడ. ఆత్మ సేవ, శరీర సేవ చాలా సింపుల్ గా సార్ ఇది చెప్పడం జరిగింది సార్. మేడం చాలా బాగుంది, చాలా అద్భుతమైన సరళంగా, ఆయన అది ఉమ్. అన్ని కూడా సరళంగా ఉంటుంది కానీ నిగూఢంగా ఉంటుంది. అవును సార్, అవును మేడం, అవును, కరెక్ట్ అండి. చాలా నిగూఢము, సరళంగా ఉంటుంది. ఎనీవే, అవునండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ మేడం. షేరింగ్. చాలా బాగా మహిళా చైతన్యానికి వచ్చి మంచి మాకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా మాస్టర్స్ ఎవరు, సుబ్రహ్మణ్య సార్ ఏం మాట్లాడట్లేదు. మదనమ్మ నమస్తే. గౌడ్ నమస్తే. చదవండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. సూపర్ నమస్తే. సూపర్ క్లాసు. క్లాస్ కాదు, ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటూ మననం చేసుకోవాల్సిన విషయాల్ని మీరు ఈరోజు, నేను శరీరం కాదు, నేను బుద్ధి కాదు, నేను ఆత్మను, ఈ మాట ఎన్నిసార్లు చెప్పారో, ఎన్నిసార్లు విన్నామో, ఈ రోజు మళ్ళీ రిపీట్ చేస్తా. అంటే ప్రతి క్షణము దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి క్షణము నేను శరీరం కాదు, పని చేస్తూ, మాట్లాడుతూ, నిద్రపోతూ కూడా ఈ ఆత్మస్థితిలోనే ఉండాలి అన్నదాన్ని మీరు బల్ల గుద్ది ఈరోజు చెప్పారనమాట. సూపర్, అద్భుతమైన క్లాసు, అద్భుతమైన క్లాసు, సూపర్ సూపర్. అట్లే ప్రతిరోజు రాత్రుల్లో నేను అదే అనుకుంటూ పడుకుంటాను మదనమ్మ.
మీరు ఎన్నోసార్లు ఆశ్రమంలో కూడా ఎన్నోసార్లు చెప్పారనమాట. మేము ఈ 2 సంవత్సరాలు వింటూనే ఉన్నాం. మీ వద్ద నుండి వచ్చే వాక్యాలు ఇదే ఎక్కువ చెప్తా ఉంటారు. ఈ రోజు తత్వాన్ని ఎక్కించుకోండి. కొత్త తత్వం చెప్పింది ఏమి లేదు. ఈ 2 ఏళ్లుగా మేము వింటున్నదే మళ్ళీ అంటే వింటున్నప్పటికీ మన ఆ భ్రమలు ఉంటాయి కదా, ఆ మాయ ఉంటుంది కదా, దాంట్లో అప్పుడప్పుడు వెళ్ళిపోతా ఉంటానంట. ఆ మాయలోకి భ్రమంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ పట్టుకొస్తారనమాట. అంటే అట్లా మీది కానీ ఇంకేదో ఒక బుక్ కానీ ఇంకేదో ఒకటి చదువుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాము, మన ఎరుకులో ఉన్నామా అని ఆ అవేర్నెస్ లోకి లాక్కొచ్చే మాటలు అనమాట. ఇది మాటలు కాదు, మంత్రాలు. మంత్రాలు మనం సుకన్య మనం మేడం ఇంకా డెప్త్ కి మంత్రాలు. వెళ్ళాలంటే సబ్జెక్ట్ మనకి టైం తక్కువ ఇచ్చారు, అందుకని లేదు, దానికి తగ్గట్టుగా అవసరం లేదు, డెప్త్ గా అవసరం లేదు మా. ఇదే డెప్త్, ఇదే డెప్త్ చాలు. ఇంకా డెప్త్ లోకి వెళ్ళి అర్థం కాకుండా క్వశ్చన్ మార్క్ పెట్టుకోవడం కాదు. సులభంగా సహజంగా ఉన్న విషయం ఇది. అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు నమస్తే అమ్మా. మహిళా నమస్తే. చైతన్య గ్రూప్ వారికి, సూర్యకళ మేడం కు, టెక్నికల్ టీం అందరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే శంసుద్దీన్ సార్. నమస్తే మేడం. నమస్తే. అంటే మనం నమస్తే. ఎంతో సబ్జెక్ట్ మేడం, మనం ఎంత డెప్త్ కి చెప్పామని కాదు. ఈ జూమ్ లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ మనము వాళ్ళను ఆకట్టుకునేటట్టుగా చెప్పామని ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళడం కాదు కదా, ఉన్న వాళ్ళని ప్రతి విషయం కూడా మనము అవగాహన చేసుకుంటూ మన ఆత్మపరంగా ఎలా ఎదుగుతున్నాము అంటే నెగిటివ్ తత్వాన్ని కొద్ది కొద్దిగా పోగొట్టుకుంటూ పాజిటివ్ వైపు ఎలా మనం వెళ్తున్నామో అనే విషయాన్ని మీ యొక్క ఆ స్టైల్లో మీ యొక్క డైరెక్షన్ లో అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భారతి మేడం ఉన్నారు. భారతి మ్యామ్. నమస్తే. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. చాలా బాగా నమస్తే. చెప్పారు మేడం. వింటున్నాను. మేము కొత్తగా వచ్చాం మేడం. ఫెంటాస్టిక్. కొత్తగా వచ్చానండి. చాలా బాగా చెప్పారండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సాధన మార్నింగ్స్ లో 6 o'clock కి, మార్నింగ్ అట్లీస్ట్ ఈవినింగ్ అయినా సరే 6 o'clock కి ఏమవుతుందంటే కొంత యూనివర్సల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఈ పౌర్ణమి అమావాస్యలో ఇంకా దగ్గరకు వస్తుంది అనమాట. అంటే ఈజీగా మనం తీసుకోగలుగుతాం. అది ఎంత కూర్చుని మనం చేయాల్సింది ఏమీ లేదు, ఊరికే అలా మౌనంగా సైలెంట్ గా అలా శ్వాస మీద ధ్యాస. అంటే శ్వాసని పీల్చినప్పుడు ఈ ఆజ్ఞా చక్ర మీద ధ్యాస ఉంచుతూ వస్తే ఆ యోచన ఏదైతే ఉందో అది మారుతూ వస్తుంది, క్లీన్ అవుతూ ఉంటుంది. మనం చూసే నేనే కిందటి సంవత్సరం చూసిన ఆలోచన నాకు ఇప్పుడు లేదు. నేను ఒక బుక్స్ రాస్తూ ఉంటాను నా అనుభవాలన్నీ. అవి రాసినప్పుడు దానికన్నా ఆ రోజు ఆ ఆలోచన అలా వచ్చింది, ఈ రోజు ఈ ఆలోచన వేరే విధంగా. యూనివర్స్ ఎప్పటికప్పటికి ఆ ఆత్మను ఉద్ధరింప చేస్తూ వస్తుంది. ఉద్ధరించినప్పుడల్లా దాని యొక్క యోచన ఈ మైండ్ మనకి చెప్తూ వస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రొజెక్టర్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భారతి మ్యామ్. ఇంకెవరన్నా ఉన్నారమ్మా? మేడం, మీరు మామూలుగా భావనాపురంలో ఏదో అది ఆశ్రమం అన్నారు కదా, అది వృద్ధాశ్రమం ఇప్పుడు మీరు రన్ చేస్తున్నారా మేడం? అది లేదమ్మా, ఇప్పుడు ధ్యానాశ్రమంగా దాన్ని చేశాము. ఎవరన్నా కొంతన్నా జ్ఞానంతో వచ్చిన వృద్ధులు ఉంటే డెఫినెట్ గా అది కూడా చేస్తున్నామమ్మా. వాళ్ళని శరీరం కూడా వాళ్ళది ఉద్ధరింపజేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నాము. ఒక పుత్తూరులో ఒక ఇద్దరు వచ్చారు, చేశారు. వాళ్ళని ఇది శరీరం నుంచి వాళ్ళ యొక్క విముక్తి కూడా జరిగింది. మా నాన్నగారిది జరిగింది. సో అయితే మాకేంటంటే వాళ్ళకి ఒక ఇప్పుడు వెళ్ళామనుకోండి, నేను చాలా వృద్ధాశ్రమాలు వెళ్ళాను మా నాన్నగారు కట్టినప్పుడు. వెళ్తే ఆ వృద్ధాశ్రమంలో నా టవల్ ఇది, నా సోప్ ఇది, దాని మీద ఉన్నటువంటి నాది అనే దాని మీద ఉన్నటువంటి వాడి యోచన ఏది నీది అనేది తెలుసుకోలేకపోతున్నాడే అనేటువంటి దానిలో ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది వేరే విధంగా వెళ్ళాలి.
దీని యొక్క ఆలోచన మూలం నుంచి వాళ్ళని మార్చాలి అనేటువంటి ఆలోచనతో నేను ఇలా ప్రయాణం చేయడం జరుగుతుంది. అవును మ్యామ్. ఇప్పుడు మీరు బెంగళూరులో ఉన్నారని వచ్చింది సోల్ ఇప్పుడు దీంట్లో పడింది. కాదు ఇప్పుడు కాదు, అది ఇంటి పేరు బెంగళూరు, ఉండేది విజయవాడ. ఇప్పుడు విజయవాడలో ఉన్నారు మేడం మీరు? అవునమ్మా, మాది విజయవాడలో ఉన్నాను. విజయవాడ. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడమ్మా, కానూరు. కానూరులో ఉంటారండి. మేము ఇక్కడ లైలా కాలేజీ దగ్గర ఉంటాము. ఓకే, నా నెంబర్ తీసుకోండి, నేను పర్సనల్ గా మీతో మాట్లాడతాను. మీరు ఇంటికి కూడా ఆ, వస్తారు. ఓకే, ఇంకేంటి మేడం, ఆ. సూర్యకళ మేడం? మేడం 4 దాటింది మేడం. యా, సో ఎనీ డౌట్స్? ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. టైం అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ మేడం, సూర్యకళ మేడం, థ్యాంక్ యూ సుగుణ గారు, మదన మేడం, ఫర్ ఎవ్రీ వన్ విత్ డీప్ గ్రాటిట్యూడ్, లవ్ అండ్ రెస్పెక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మహిళా చైతన్య జ్ఞానాన్ని అందించి ఆత్మజ్ఞానాన్ని మాకు ఎంతో చక్కగా అందించారు. థ్యాంక్ యూ మహిళా థ్యాంక్ యూ చైతన్య మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.